మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు కుమారులను గురించిన సంగతులు మనము వరుసగా కొందరి గురించి వింటూ వచ్చాం. ఈ పూట మనము దేవుని వాక్యాన్ని ధ్యానించగలిగితే బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి ఆది కాండము 30వ అధ్యాయం మొదటి నుండి 6 వాక్యాల వరకు మనం చదివితే అక్కడ రాస్తున్న మాటలు ఏమిటంటే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చదనను. అందుకు ఏమైంది? యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిన అనుకొని అతనికి దాను అని పేరు పెట్టెను అని లేఖనాల నుండి చదువుతున్నాం. గమనించండి, గతంలో యాకోబునకు లేయా దాసికి కలిగిన సంతతిని గురించి మనం కొందరిని సంగతులు మనం చదువుకున్నాం. ఇప్పుడు చూస్తే రాహేలును గురించినటువంటి అనుభవాలు ఇప్పుడు రాయబడ్డాయి. రాహేలు యాకోబుతో అంటుంది, నాకు సంతానము లేదు కదా, నాకు పిల్లలు లేరు, నా పరిస్థితి ఏంటి, నాకు బిడ్డల్ని ఇస్తావా లేదా అని రాహేలు తన భర్త అయిన యాకోబుతో గొడవపడింది. ఎప్పుడైతే ఊరికి యాకోబుని విసిగిస్తూ వచ్చిందో యాకోబు కోపమట రాహేలు మీద రగులుకొని పోయిందట. అసలు ఏనాడు రాహేలును కోపగించుకున్నట్టుగా యాకోబుకి తెలియదు. అంత శుతిమెత్తని హృదయం అన్నట్టుగా రాహేలుతో యాకోబు వ్యవహరిస్తూ వచ్చాడు. పిల్లలు కావాలని ఈమె ఎప్పుడైతే విసిగించిందో ఆయన కోపం వచ్చేసి, నీకు పిల్లల్ని ఇవ్వకుండా మానుకున్నది దేవుడు కదా, నేనేమన్నా నీకు పిల్లల్ని ఇచ్చేదానికి దేవుడికి బదులుగా ఉన్నానా, ఆ మాత్రం తెలీదా నీకు అని చెప్పి ఆయన ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలో ఈ ఘర్షణ జరిగిందో వెంటనే ఆలోచన చేసేదానికి టైం కూడా ఇవ్వకుండా రాహేలు అన్న మాట ఏమిటంటే, నా దాసి ఉంది కదా బిల్హాను, ఆమెను పెళ్లి చేసుకో, ఆమెకి సంతానం కలిగితే వాళ్ళు నీకు పుట్టిన వాళ్ళే కాబట్టి నేను కన్న వాళ్ళుగా నేను అనుకోవచ్చు అని చెప్పి ఆలస్యం లేకుండా తన దాసి అయినటువంటి బిల్హానిచ్చి పెళ్లి చేసింది. చేయకముందే ఏమయ్యింది? ఆమె గర్భవతి అయింది. రాహేలు దాసి అయిన బిల్హా ఆమె గర్భవతి అయి కుమారుని కనింది. వెంటనే ఆ బిడ్డని ఎత్తుకొని రాహేలు ఆనందపడుతూ మురిసిపోతూ తను అన్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నా పక్షాన తీర్పు తీర్చాడు. సంతానము లేనిదానిగా, పిల్లలు లేనిదానిగా, గొడ్రాలుగా ఉండేటువంటి బాధను నిందను తొలగించి దేవుడు నా పక్షాన ఆయన తీర్పు తీర్చాడు అని చెప్పి ఆయనకు దాను అని పేరు పెట్టింది. దాను అన్న మాటకు న్యాయాధిపతి అర్థం. న్యాయాధిపతి కదండి తీర్పు తీరుస్తాడు. అందుకని న్యాయాధిపతి అని పేరు పెట్టింది రాహేలు యాకోబు కన్నటువంటి కుమారునికి. ఎప్పుడైతే యాకోబు కన్న కుమారునికి ఈ రాహేలు దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడు గనక అనేటువంటి ఆలోచనతో న్యాయాధిపతి అనేటువంటి పేరు పెట్టి ఆమె ఆనందపడి మురిసిపోతూ ఉంది. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కలిగినప్పుడు, సంతానం కలిగినప్పుడు గతంలో కూడా మనం వాళ్ళని చూసినట్లయితే ఆమె ఏమనుకుంది? దేవుడు నా మొర విన్నాడు, మరలా పిల్లల్ని కన్నప్పుడు దేవుడు నా పక్షాన తోడుగా ఉన్నాడు, నా భర్త ఇంకా నాతో కాపురం చేస్తాడు, ఆయన నాతో నడిచాడు, నాకు సహాయంగా ఉన్నాడు అని చెప్పి వారికి కలిగినటువంటి దేవుడితో వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెడుతూ వచ్చారు.
ఇక్కడ చూస్తే రాహేలు ఆయనకు ఏమని పేరు పెట్టింది? దాను అనేటువంటి పేరు పెట్టింది. ఆ మాటకు న్యాయాధిపతి, దేవుడు నాకు తీర్పు తీర్చాడని ఆయనకు దాను అని పేరు పెట్టింది. దాను అన్న మాటకు న్యాయాధిపతి అని అర్థం. న్యాయాధిపతి తీర్పు తీరుస్తాడు. న్యాయం కోసం వాదించే వాళ్ళు వేరు, న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేటువంటి వాళ్ళు వేరు. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేది ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే. అందుకని మన వార్తల్ని గమనించినట్లయితే కొన్ని సంగతులు చెప్పి దీని గురించి అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా తీర్పు తీర్చింది అని రాయడం మనం చూస్తాం, సుప్రీంకోర్టుని గురించి. కాబట్టి తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. ఆయన నా పక్షాన తీర్పు తీర్చాడని నమ్మి ఆమె విశ్వసించి దాను అని పేరు పెట్టింది. బాగానే ఉంది. తర్వాత యాకోబు తన అవసాన కాలంలో తన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు తన కుమారులందరిని గురించి ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క మాట చెబుతూ వచ్చాడు కదా. రూబేను మొదలుకొని వరుసగా రూబేను, షిమియోను, లేవి, ఇషాకారు, జెబులోను వీళ్ళందరి గురించి కొన్ని సంగతులు, యూదా అన్ని చెబుతూ వచ్చాడు కదా. చెబుతూ వచ్చినటువంటి అదే రీతిగా ఇక్కడ ఈమె దాను అని పేరు పెట్టింది. దేవుడు నాకు తీర్పు తీర్చాడు, నా పక్షాన ఉన్నాడు, నాకు తీర్పు తీర్చాడు, నాకు నిందల అవమానాలన్నీ తొలగిపోయాయి, ఇక నాకు ఏ దుఃఖము బాధ లేదు అనేటువంటి ఉద్దేశంతో దాను అని పేరు పెట్టింది. న్యాయాధిపతి అని అర్థం ఇచ్చేటువంటి పేరు, దేవుడు తనకు తోడుగా ఉన్నాడని. కానీ యాకోబు వృద్ధాప్యంలో అందరి ఒకరిని పిలిచి తన కుమారుల చరిత్రలన్నిటిని బట్టి వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్లకు ఏమని ఆయన పేరు పెట్టి సంబోధిస్తూ వచ్చాడు అనేటువంటి ఆ లిస్టులో ఈ దాని గురించి రాయబడినటువంటి మాటల్ని మనం చూస్తే చూడండి ఏమంటుంది దేవుని యొక్క వాక్యము అంటే ఆదికాండము 49వ అధ్యాయము 16-17 వాక్యాలు. ఆదికాండము 49, 16, 17లో చూస్తే దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె ఆయన ఏం చేస్తాడు? తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను అట ఇశ్రాయేలు గోత్రాల వాళ్ళకి ఎట్లా న్యాయం తీరుస్తూ వచ్చారో న్యాయాధిపతులు, ఆ విధంగా దాను కూడా న్యాయం తీరుస్తాడట. 17వ వాక్యాన్ని చూస్తే దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును, అది గుర్రపు మెడిమెలు ఖర్చును, అందువలన ఎక్కువాడో వెనుకకు పడును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే తల్లి ఆ రోజున పేరు పెట్టింది, దేవుడు నాతో ఉన్నాడు, నా బాధ విన్నాడు, నా మొరను ఆలకించాడు అనేటువంటి ఆలోచనను బట్టి. వాళ్ళు ఎదిగినాక, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తరువాత వాళ్ళ స్వభావాలను బట్టి తండ్రి అయినటువంటి యాకోబు తన వృద్ధాప్యంలో ఒకరిని గురించి వివరిస్తూ చెప్తున్నటువంటి సంగతుల్లో దానిని గురించి ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు గోత్రికుల వలె దాను తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు గోత్రికులకు న్యాయం తీరుస్తూ వచ్చేటువంటి ఒక అనుభవాన్ని దేవుడు తన ప్రజలకు ఆయన ఇచ్చాడు. దేవుడు తన ప్రజలకు న్యాయం తీర్చాలని చెప్పి ఆయన ఏం చేశాడు అంటే న్యాయం తీర్చేదానికి న్యాయాధిపతుల్ని ఉంచినట్టుగా మనం చూస్తాం. ఎందుకు న్యాయాధిపతులు ఉండాలి అని అంటే ప్రజలను మంచి చెడు బోధించేదానికి, ప్రజలను ఒక మంచి మార్గంలో నడిపించేదానికి ఒక నడిపింపు అనేది కావాలి కదా. ఇప్పుడు గ్రామాలు మొదలుకొని, చిన్న గ్రామాలు మొదలుకొని రాష్ట్రాల వరకు, దేశం వరకు, ప్రపంచాల వరకు చూస్తే అన్ని విధాలుగా ఒక చిన్న ఒక స్థానాన్ని మొదలుకొని ఉన్నతమైన స్థానం వరకు ఏలే వాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు, నడిపించే వాళ్ళు, అధికారాన్ని కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఈ ఇశ్రాయేలీయులకట తీర్పు తీర్చేదానికి దాను గోత్రికుల్ని దేవుడు ఆయన న్యాయాధిపతులుగా ఉంచాడు అని చెప్పి వాక్యం అంటుంది. న్యాయాధిపతులు దేనికి? ఏ రాజు పరిపాలన చేయనప్పుడు ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని ఏలేదానికి, పరిపాలన చేసేదానికి ఏ రాజు లేనప్పుడు, అంటే రాజుల కాలమును రాకమునుపు ఇశ్రాయేలీయుల మీద దేవుడు రాజుల్ని నియమించక మునుపు వారికి న్యాయాధిపతులు ఉన్నారు. ప్రజలలో సమస్యలు వచ్చినా, ఏవైనా వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా,
ఏది మంచి ఏది చెడు తెలుసుకొని వారికి న్యాయపు తీర్పు తీర్చేదానికి దేవుడు వారికి న్యాయాధిపతుల్ని ఏర్పరిచాడు. కాబట్టి ఈ న్యాయాధిపతులు వారు బతికిన కాలంలో వారు ప్రజలకు న్యాయాన్ని తీరుస్తూ వచ్చినట్లుగా మనం చరిత్ర చూస్తాం. అలాగే ఇశ్రాయేలు గోత్రాల వలె ఇశ్రాయేలుల వలె దాను గోత్రికులను దేవుడు వారందరి పైన ఏం చేశాడు? న్యాయాన్ని తీర్చేవాళ్ళుగా, అంటే న్యాయాధిపతులుగా దేవుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. సరే, పరిపాలన చేసే రాజు లేడు గనక ప్రజలకు న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకొని దైవ భయం కలిగిన వాళ్ళుగా ఉండాలి గనక నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలంటే న్యాయపు అనుభవం ఎలాంటిది, అది లేకుండా అన్యాయంగా నడిస్తే ప్రవర్తిస్తే అది ఎలా ఉంటుంది అనే సంగతులు ప్రజలకు తెలియాలి గనక కొన్ని క్రమాలని బోధిస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి ఆ అనుభవాలు ఏంటి అంటే, ఎందుకు న్యాయాధిపతులను దేవుడిని నిర్ణయించాడు? ప్రజలకు న్యాయం తీర్చడం కోసమేనా? ప్రజలకు న్యాయం తీర్చడం కోసమే న్యాయాధిపతులను నిర్ణయించడం వెనుక దేవుని యొక్క ఆలోచన ఏంటి అని చూస్తే, దేవుడు అన్యాయాన్ని సహించే దేవుడు కాడండి. మనం ఆరాధించే దేవుడు అన్యాయాన్ని ఆయన సహించే దేవుడు కాడు. అన్యాయాన్ని సహించడు గనక, అక్రమాన్ని ప్రేమించడు గనక, ప్రజలు నీతి న్యాయములు కలిగినటువంటి పరిపాలన విధానంలో వాళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక వాళ్ళకి న్యాయము తీర్చడం అనే దానిని ఆయన ఇష్టపడుతున్నాడు. న్యాయం తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులను నిర్ణయిస్తూ వచ్చాడు. ఈ న్యాయాధిపతుల స్థానంలో దానును కూడా దేవుడు ఉంచినట్లుగా మనం లేఖనాన్ని చదువుకున్నాం. ఎందుకు వారి న్యాయాధిపతులను నిర్ణయించడంలో దేవుని ఉద్దేశము అంటే, ప్రజలు అన్యాయం అయిపోకూడదు. ఆయన ఆరాధించేటువంటి ప్రజల పక్షాన ఆయన నిలబడే దేవుడు, న్యాయాన్ని కనబరిచేవాడు, న్యాయాన్ని చేసేవాడు అని చెప్పి లేఖనం అంటుంది. ఇందును గురించి పలుమార్లు పలు చోట్ల బైబిల్లో రాయబడినటువంటి మాటలు చాలా ఉన్నాయి. న్యాయము చేయుట యెహోవానగో నాకు ఇష్టం. న్యాయం అన్నది దేవుడు కోరుకున్నది. న్యాయము చేయటం అనేది ఆయన చేయాలని తొందరపడేది. ఒకడు అన్యాయముగా మరొకడు సొత్తును పట్టుకొనుట యెహోవానగు నాకు అసహ్యము. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు అన్యాయంగా మరొకడి స్వాస్థ్యాన్ని తీసుకుంటే, మరొకడి సొత్తును తీసుకుంటే అది దేవుడు సహించడు. మరి అన్యాయం అనుభవిస్తున్న వాడికి ఎలా న్యాయం జరుగుతుంది? అందుకని మంచి చెడులు వివేచించి ఒక వ్యక్తి నాకు న్యాయం కావాలని న్యాయ అధిపతి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి విషయాలు పరిశీలించి ఏది న్యాయమో అన్యాయమో తెలుసుకొని న్యాయము లేని వాడి పక్షాన, వాడు యథార్థవంతుడై ఉండి కూడా అన్యాయం జరిగితే వాడికి న్యాయం జరగలేదు కనుక వాడి పక్షాన న్యాయం చేసేదానికి దేవుడు న్యాయాధిపతుల్ని నిర్ణయించాడు. ఎందుకు నిర్ణయించాలి అంటే, న్యాయము చేయటము అనేది, ప్రజలు న్యాయాన్ని పొందటము అనేది దైవ చిత్తం. ఆయన హృదయంలో ఆయన కోరుకున్నది, ఆయన ఆశించింది కనుక ఆయన న్యాయము తీర్చే దేవుడై ఉన్నాడన్న సంగతిని మొదటిగా మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించి చూస్తే లేఖనం అంటున్నటువంటి మాట ఏమంటుంది? దేవుని వాక్యం న్యాయాన్ని గురించి చూస్తే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 18వ వాక్యంలో ఒక మాట రాస్తుందండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 18వ వాక్యంలో ఏమంటుంది అని చూస్తే, ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశీయందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహిస్తాడు అని రాస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే, తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయము తీర్చి పరదేశీయందు దయ ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహిస్తాడు. అన్యాయం జరిగింది ఒక వ్యక్తికి, తన పక్షాన మా వాడు ఏ తప్పు చేయలేదు అనేదానికి తల్లిదండ్రులు లేరు, లేదా పిల్లలు ఉన్నా దూరంగా ఉన్నా, విధవరాలై ఉండి ఆమె అనాథగా ఉండి ఎవరు లేకపోయినా అన్యాయాన్ని భరిస్తూ బాధపడుతూ ఉన్నా, లేదా పరదేశిగా మన మధ్యలో బతుకుతూ వీళ్ళు దిక్కులేని వాళ్ళు కదా, వీళ్ళని కొడితే అడిగేవాడేవాడు, తిడితే అడిగేవాడేవాడు, వీళ్ళ దగ్గర ఉండేది లాక్కుంటే అడిగేవాడేవాడు, ఎవరు లేరు కదా అని చెప్పి దొంగతనం చేసినా, దోచుకున్నా, ఏమేమి దొంగిలించినా, లేదా వాళ్ళ స్వాస్థ్యాన్ని తీసుకున్నా అడిగేవాడు ఎవరు లేదు కదా అని నువ్వు తీసుకుంటే
ఆయన అంటున్నాడు, వారి పక్షాన నేనుండి న్యాయం తీరుస్తా. అది దేవుని యొక్క స్వభావం గనుక ఒకవేళ అందరూ ఉండి కూడా ఎవరు లేనట్లుగా ఒంటరిగా ఉన్నా, లేదా నీకు అందరూ ఉండి నీ పక్షాన వచ్చేవారు అంటే ఎవరు లేకపోయినా నువ్వు నష్టపోతూ ఉంటే చూస్తూ మనుషులు ఊరుకున్నా సరే, ఎందుకంటే అలా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. నష్టపోయిన కొలది బాధపడుతూ ఉంటే వీడికి ఇలాగే కావాలి, బాగా అయింది, ఇంకా కావాలి అని ఆనందపడి ఎదురు చూస్తూ ఇంకా నష్టపోవాలి ఎదురు చూసేటువంటి వాళ్ళు లేకపోలేదు కదండి. అందుకని నీ పక్షాన నీ బాధలో నీకు తోడుగా ఉండేవాళ్ళు ఎవరు లేకపోయినా అదిగో న్యాయాధిపతి ఆయన వచ్చి నీకు న్యాయం తీర్చేదానికి న్యాయాధిపతిగా దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి న్యాయము చేయడం అనేది దేవుని యొక్క మనసు, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన. కాబట్టి తల్లిదండ్రులు లేకపోయినా, విధవరాలైనా, పరదేశులైనా, తన పక్షాన అంటూ ఎవరు లేకుండా, దిక్కు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి దేవుడే వచ్చి వారి పక్షాన నిలిచి ఏం చేస్తాడు? వారికి న్యాయము చేస్తాడు. రెండోదిగా మరొక మాట కూడా చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఒక మాట రాస్తుందండి. సామెతలో 29:14 ఏమని రాస్తుంది? ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. ఎంత చక్కటి మాట కదా. ఏ రాజు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడో, చక్కగా న్యాయం తీరుస్తాడో, ఆ రాజు యొక్క సింహాసనం అట తరతరాలు ప్రజల మీద అధికారము చేసేదానికి, అధికారం అంటే అదే న్యాయము తీర్చేదానికి ఆ రాజు యొక్క సింహాసనాన్ని తరాలు గడిచినా సింహాసనాన్ని మారిపోకుండా అలాగే నిలబెట్టి ఉంచుతాడట. అంటే దేవుడు ప్రజల మీద నియమించబడినటువంటి అధికారి ప్రజలకు ఏం చేయాలి? న్యాయము చేయాలి. న్యాయము చేసేటువంటి మనసు ఏ రాజుకైతే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలి, వారి క్షేమాన్ని కలుగజేయాలి, నా ప్రజలు నెమ్మదిగా సమాధానంగా ఉండాలి, నా ప్రజలు ఆనందకరంగా ఉండాలి అని ఏ రాజు అయితే ఆశపడతాడో, తన ప్రజలకు న్యాయం చేయాలని ఆరాటపడతాడో ఆ రాజు యొక్క సింహాసనం అట నిత్యము తరతరములు. నీ తరానికి మాత్రమే కాదు, నీవు నీతి న్యాయం కలిగి బ్రతికితే, యథార్థవంతునిగా సత్యవంతురాలుగా నీవు లోకంలో ప్రభువుకు సాక్షిగా నీ ఆయుష్కాలం అంతా బ్రతకగలిగితే నీ తర్వాత తరం ఉందే, నీ సంతతి తరతరాలు గడిచిన ప్రభువు అక్కడే ఇంకా ఆలస్యమయ్యి తరాలే గడిచినా నీ కొరకు దేవుడిని నిర్ణయించిన సిద్ధపరిచిన ఆ న్యాయపు సింహాసనం ఉందే. సింహాసనం అంటేనే న్యాయం తీర్చేది. సింహాసనాన్ని దేవుడు ఎందుకు స్థిరపరుస్తాడు అంటే న్యాయం కోసం ప్రజలు సింహాసనం దగ్గరకు వస్తారు, అధికారం దగ్గరికి. కాబట్టి తన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి న్యాయం తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సింహాసనాన్ని స్థిరపరిచాడు. నీవు నీతి న్యాయంగా బ్రతికితే నీ తర్వాత ఈ సింహాసనాన్ని అంటే దేవుడు నీకు ఇచ్చిన స్థితిని, ఆశీర్వాదాన్ని, ఓ ఉన్నతమైన అనుభవాన్ని ఏమవుతుంది అంటే తరతరాలు ఆయన నీ కొరకు అలాగే నిర్ణయించి నియమించి ఉంచుతాడు. దేవుడి కొరకు సత్యముగా యథార్థంగా బ్రతకగలిగితే నీవు ఒక చిన్న స్థితిలోనే బ్రతికినా, ఎలాంటి అనుభవంలోనే నీవు ఉన్నా సరే, నీ ఉన్నతమైనటువంటి ఆ అనుభవాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి ఆయన తరతరాలు నీ కొరకు నిలబడినటువంటి వారిని అంటే నీ తర్వాత సంతతి నీ పేరు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వెంబడించేటువంటి నీ పేరును ప్రజల మధ్యలో వినికిడిలో ఆయన స్థిరపరిచి నీ తరము లేకపోయినా నువ్వు ఉన్నట్లుగానే నీ తర్వాత వారి ద్వారా దేవుడు నిన్ను ప్రజల మధ్యలో హృదయాల్లో స్థిరపరుస్తాడు. అది గొప్ప సంగతి కదండి. చాలామంది గొప్ప గొప్ప ఏలికలుగా ఏలినటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ కాలం తర్వాత ప్రజలు మర్చిపోయినటువంటి వారి నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టిన మరికొందరు ప్రజల హృదయాల్లో నిలబడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన వ్యక్తిగత ఆత్మీయతలో మనము ఏమై ఉన్నాం? మనము నీతి న్యాయం కలిగి బ్రతుకుతున్నామా? యథార్థవంతులుగా ఉంటున్నామా? లేకపోతే నీతిని తప్పిన వాళ్ళగా అవినీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ మనకు నచ్చినట్లుగా మనసు కోరి మెచ్చినట్లుగా మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఆశించినటువంటి న్యాయం అనేది మనలో ఉందా లేదా అన్న సంగతిని కూడా ఒకసారిగా మనము ఆలోచన చేసుకోవాలి. వాక్యాన్ని అడిగితే
మరో మాట కూడా ఏమంటుంది అంటే అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 8వ వాక్యంలో, సామెతలు 16:8లో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. చూసారండి, అన్యాయముతో కూడిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినది, సత్యమైనది, అది కొంచెమైనా సరే అది చాలా శ్రేష్టమైనదని లేఖనం అంటుంది. అన్యాయముతో కూడిన వచ్చుబడి అంటే ఏంటి? అన్యాయముతో కూడినటువంటి సంపాదన అంటే ఏంటి? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు గొడవపడి న్యాయ తీర్పు కోసం వచ్చారు. ఇప్పుడు న్యాయాన్ని అన్యాయంగా తీర్చే వాళ్ళు ఉన్నారు కదా, అన్యాయమే న్యాయం అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు, కోర్టులో కేసులు నడుస్తున్నాయండి అని చెప్తే, కోర్టుకి వెళ్తే నంది పంది అయింది, పంది నంది అయిద్దండి. రకరకాలుగా తిరగబడిపోతాయి పరిస్థితులు. ఎందుకు అని చూస్తే రకరకాలుగా పరిస్థితులు మారిపోతాయి, మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఎవరికైనా కూడా ఏం జరిగితే నీ వాక్యం అంటుంది అంటే, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి రాబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. న్యాయం కోసం ఒక వ్యక్తి న్యాయపు సింహాసనం దగ్గరకు వస్తే, న్యాయం తీర్చేవాడు లంచం పుచ్చుకొని డబ్బులు తీసుకొని అన్యాయాన్ని న్యాయముగా, న్యాయం ఉన్నవాడి పక్షాన వీడే అన్యాయస్తుడు అన్నట్లుగా అన్యాయపు తీర్పు తీరిస్తే, దాని వలన కలిగినటువంటి వచ్చుబడి సమృద్ధి నీవు ఎంత సంపాదించినా దానంతటికంటే నీతిగా, న్యాయముగా, యథార్థంగా నీవు న్యాయపు తీర్పుని తీర్చి కొంచెం సంపాదించుకొని నువ్వు బతుకుతావే, అది నీకు ఎంతో శ్రేష్టమైనది. ఎంత శ్రేష్టమైనది? అన్యాయముగా సంపాదించిన దానికంటే ఎంతో శ్రేష్టమైనదని లేఖనం అంటుంది. ఈ రోజున చాలామందిని గమనిస్తే ఈ సంపాదన అనే దాని దగ్గరకు వస్తే న్యాయమా అన్యాయమా అనేది కంప్లీట్గా మర్చిపోతున్నారండి. ఇది న్యాయపు సంపాదన, అన్యాయపు సంపాదన, దేని వలన ఏది సంపాదిస్తున్నాను, నేను దేని వలన ఏది కూర్చుకుంటున్నాను, ఈ కూర్చుకున్నదానికి కారణం ఏమిటి, న్యాయం తప్పినందువలన, న్యాయం ముందు నిలిచి ఉన్నందువలన అనేటువంటి ఒక ఆలోచన మనుషుల హృదయాల్లో ఎంత మాత్రమూ లేకుండా పోయింది. కాబట్టి అన్యాయపు వచ్చుబడి వలన కలిగిన దానికంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేస్తే, మాయ చేసినట్టుగా చేస్తే, మాట ఉంది కదా, మాటకారి తనం ఉంది కదా అని రకరకాలుగా మాట్లాడి న్యాయం ఉన్నవాడి పక్షాన వాడి నోరు మూపిచ్చేస్తే, నోరు నొక్కేస్తే, అన్యాయమే న్యాయమని తీర్చేస్తే అన్ని జరిగిపోతాయి. బాగానే ఉంది. వాటి వలన వచ్చేటువంటి రాబడి కంటే అది ఏమవుతుందంటే నష్టానికి, లేనిపోని శపించబడినటువంటి జీవితానికి కారణముగా మిగిలిపోతుందని లేఖనం అంటుంది. మరి అటువంటి దాని వలన సంపాదించి నీవు దుస్థితిలో నిలబడి ఉండే దానికంటే కూడా నీతిగా, న్యాయముగా ఉండి నీవు యథార్థంగా బ్రతికి కొంచెము సంపాదించుకున్న ఈ ఎక్కువ మొత్తం, అన్యాయపు వచ్చుబడి వలన కలుగుతున్న ఎక్కువ మొత్తము కంటే కూడా ఈ కొంచెమే శ్రేష్టమైనదని వాక్యం అంటుంది. మరి ఈ రోజున నువ్వు ఏది కలిగి ఉన్నావు? ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నావు? కొంచెమైనా శ్రేష్టమైనది ఉందా? లేదంటే విస్తారంగా ఉన్న దేవుని దృష్టికి న్యాయము కానిది, యథార్థము కానిది, సత్యము కానిది ఉందా? ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభువు దగ్గరికి రాకముందు మనుషుల జీవితాలు రకరకాలుగా ఉంటాయి. ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నా బ్రతుకులో ఒక గొప్ప మార్పు కలిగింది, ప్రభు నన్ను మార్చాడు, అంతకుముందు ఈ విధంగా బతుకుతూ ఉండేవాడిని, ఇప్పుడు ఇలాగున్నాను అని చెప్పి ఎందరో చెప్తున్నటువంటి సాక్ష్యాలు మనం చూస్తున్నాం. అందుకు మనము సాక్ష్యాలమే అని చెప్పాలి. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య సంపాదించుకున్న ఆస్తిలో 2 భాగాలు చేసి యేసు ప్రభు అడగకుండానే, ఆయన ఏమి చెప్పకుండానే తీసుకెళ్లి 2 పెద్ద సంచులో యేసు ప్రభు ముంగిట ఉంచాడు. ఏమిటివి అడిగితే, ఒక సంచి ఏమో ఎవరికై దగ్గరైనా అన్యాయంగా నేను తీసుకుంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తా, అన్యాయంగా తీసుకున్న వాడికి 4 రెట్లు ఇస్తానంటే తీసుకున్నాడు కదండి అర్థము. తీసుకున్నాడు కాబట్టే తిరిగి మరలా పాపాన్ని అంతకు 4 రెట్లు చెల్లించి ఆ పాపాన్ని కడిగేసుకున్నాడు. మిగతా మరొక భాగం ఆస్తి, మరొక సంచి ఏమిటి అంటే, మా ఊరిలో ఉన్నటువంటి దిక్కులేని వాళ్ళకి, పేదవాళ్ళకి నేను పంచి పెడుతున్నా అని చెప్పి జక్కయ్య తన ఆస్తిని యేసుప్రభు ఎదుట ఉంచాడు. అందుకని యేసుప్రభు చెప్పిన మాట, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంతకుముందు ఏమొచ్చింది? ధనం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, గొప్ప పేరు వచ్చింది, పలుకుబడి వచ్చింది, పరపతి వచ్చింది. జక్కయ్య ఒక మాట చెప్పగానే పరిగెత్తే మనుషులు వచ్చారు, ఎన్నో వచ్చాయి. డబ్బు ఉంది కదండి,
కావాల్సినంత డబ్బు ఉంది, వీడు అన్యాయంగా సంపాదిస్తాడు, వీడు నోరు పడా, దొంగలెక్క రాస్తాడు, వీడు చేతులు పడా అనుకుంటూనే అతనికే డబ్బులు కట్టాల్సి వచ్చింది. తప్పలేదు, కాదు అనుకుంటూనే సంపాదించాడు, బాగానే కూర్చుకున్నాడు. మరి అదంతా ఏమైంది? అదంతా ఉన్నప్పుడు అతని ఇంటికి ఒక రక్షణ కానీ, రక్షణ ఆనందము కానీ, ఆత్మీయత కానీ, దైవత్వము కానీ ఏది రాలేదు. ఎప్పుడైతే ఆ అన్యాయపు సిరిని ఒప్పుకొని విడిచిపెట్టి వదిలేశాడో ప్రభు అంటున్నటువంటి మాట, ఇప్పుడు వచ్చింది ఈ ఇంటికి రక్షణ. మరి అంతకుముందు అంత డబ్బు ఉంది కదా, అంత ఐశ్వర్యవంతుడు కదా, రక్షణ రాలేదా? ఏమైంది? మరి ఎందుకు సంపాదించలేకపోయాడు అని చూస్తే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, చూసారా, అన్యాయము చేత వచ్చినటువంటి గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడినది కొంచెమైనా అదేమవుతుంది? శ్రేష్టమైనదిగా. నీ జీవితంలో శ్రేష్టమైనది నీకు కావాలా? లేకపోతే న్యాయము అన్యాయం పక్కన పెట్టి విస్తారంగా సంపాదించుకొని కూర్చుకున్న అనుభవాన్ని నీకు కావాలా? ఏది కోరుతున్నావు? నీవు ఒకవేళ సంపాదించినా దానివల్ల రక్షణ సంపాదించలేవు, ఆస్తులు లేవు కదా. నేను యథార్థంగా బతకాలని వాక్యం ఉంటుంది కదా. మరి యథార్థత కలిగి బతికినందువల్ల నాకేం మిగిలింది? నేనేం గొప్పవాడిని అయ్యాను అని అంటే, అన్యాయంగా సంపాదించిన దానికంటే నీకున్నటువంటి కొంచెమే అదే విలువైనది, శ్రేష్టమైనది. అంటే అంతటువంటి శ్రేష్టత్వాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు గనక యథార్థంగా బ్రతికినప్పుడు ఆయన తప్పకుండా ఇస్తాడు. లోకల్లో అందరూ అసత్యవంతులే లేరు, అందరూ సత్యవంతులు కాదు. ఎవరి నీతికి తగినట్లుగా వారి నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయవాడు, ఎవరి సత్యానికి తగినట్లుగా తన సత్యమైనటువంటి మార్గంలో ఆయన నడిపించగలిగినటువంటి వాడు గనుక ఆయన ఏం చేయాలన్నా యథార్థతను బట్టి, న్యాయమును బట్టి, సత్యమును బట్టి చేస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, దానును దేవుడు న్యాయాధిపతిగా ఉంచాడు. ఇశ్రాయేలీల గోత్రాలకు ఆయన న్యాయం తీర్చేటువంటి వానిగా దేవుడు ఉంచాడు. ఎంత గొప్ప భాగ్యం కదండి, అంత ఉన్నతమైనటువంటి భాగ్యం. ఈ న్యాయం తీర్చేటువంటి వానిగా ఉంచినప్పుడు దేవునికి భయపడి, దేవుని వాక్యానికి విధేయత కలిగిన వాళ్ళమై మనము న్యాయాన్ని న్యాయముగానే తీరుస్తూ రావాలి. మాటకు అధికారం ఉంది కదా, ఒక మాట చెప్తే అయిపోతుంది కదా, నేను ఎంత అంటే అంత, అడిగేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు, నాకు అంత ధైర్యమే అని చెప్పి న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తే దేనికోసమో అన్యాయం వలన వచ్చే వచ్చుబడి కోసం, అన్యాయపు రాబడిని ఆశించి మనము అటు ఇటు మారిస్తే ఒక రోజున వాటన్నిటినీ మనం భరించక తప్పదు. అందువలన అటువంటి దుస్థితిలో ఉండక మనము న్యాయవంతులమై, సత్యవంతులమై, దేవునికి ఇష్టమైన యథార్థవంతులముగా బ్రతుకుదుముగాక. ఆమేన్. అటు కృపను దేవుడు మనకి ఇవ్వాలని చెప్పి మనం ఆయన కృపను బట్టి ఆయనకి ఇష్టమైనటువంటి అనుభవాల్లో నడవచ్చేదానికి మనల్ని మనము దేవుని న్యాయమైనటువంటి ఒక అనుభవానికి మనం అప్పగించుకోవాలి. చూడండి, దానును దేవుడు ఇశ్రాయేలు గోత్రికులకు న్యాయాధిపతిగా ఉంచాడు. తర్వాత అతని గురించి ఇంకా ఏం రాస్తుంది అనేటువంటి విషయాలను గమనిస్తే, అక్కడ రెండవదిగా మరొక మాట చూద్దాం. ఏంటిది అంటే, ఆదికాండము 49వ అధ్యాయం ఇప్పుడు 16వ వాక్యాన్ని చదువుకున్నాము. ఆయన ఇశ్రాయేలు గోత్రికుడు న్యాయం తీర్చినట్లుగా 17వ వాక్యంలో ఏం రాస్తుంది? దాను అట త్రోవలో పామట, కట్ల పామట, గుర్రాన్ని ఎక్కుటప్పుడు అది మెడిమని కరుస్తుందట, వాడు ఎక్కేదానికి పోయి వెనక్కి పడిపోతాడట. చూసారా, గుర్రాన్ని కరిచినా గుర్రం పడిపోవాల్సిందే కదా, మనిషిని కాటేసినా మనిషి పడిపోవాల్సిందే కదా. దాను త్రోవలో పాము, త్రోవలో కట్ల పాము లాంటి వాడు. ఇప్పుడు న్యాయాధిపతికి, న్యాయం తీర్చేవాడిగా ఉండేదానికి ఈ త్రోవలో ఉండే కట్లపాముకి సంబంధం ఉందా అండి? సంబంధం ఉందా? ఆ గుణానికి ఈ గుణానికి అసలు ఏ సంబంధము లేదు. కానీ న్యాయాధిపతిగా నిర్ణయించాడు దేవుడు అని వాక్యం అంటుంది. తర్వాత అతడు ఎదిగిన తర్వాత తన తండ్రి అయిన యాకోబు దానును గురించి మాట్లాడుతున్న మాటల్లో అతడు న్యాయాధిపతిగా ఉండడం మాత్రమే కాదు, మరేమయ్యాడు అంటే త్రోవలో కట్లపాము లాంటి వాడు. చూడండి, మనం దారిలో వెళ్ళేటప్పుడు దారిలో అప్పుడెప్పుడు ఏమవుతాయి? పాములు కనపడతా ఉంటాయి. అవి దారిలో తిష్టేసుకొని కూర్చుంటాయా? దారిలో నివాసం ఉంటాయా? అటు ఇటు దారి ప్రక్కన చెట్లలో పొదల్లో నివాసం ఉంటాయా? పొదల్లో కదా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. దారిలో అవి రోడ్డు దాటొచ్చు, మనం వెళ్ళేటప్పుడు ఎదురు పడతా ఉంటాయి ఎన్నోసార్లు. కానీ
ఇక్కడ ఈ దాను ఎలా ఏమై ఉన్నాడంటే త్రవలోనే ఉన్నాడంట, పని కట్టుకొని దారిలోనే ఉన్నాడు. త్రవలో కట్లపాము లాంటి వాడు. గుర్రాన్ని ఎక్కువ వాళ్ళు ఆ త్రోవలో ఉన్నప్పుడు నడుస్తున్నా వెళుతున్నా వాళ్ళ కాలు మీద ఇతను ఏం చేస్తాడు, కాటేస్తాడు, కొట్టేస్తాడు, గుర్రాలను కొట్టేస్తాడు, కాటేస్తాడు. అప్పుడు ఎక్కువవాడు ఎక్కలేక ఆ పాము కాటు వల్ల దెబ్బతినందువల్ల వెనుకకు పడిపోతాడు, పడగొడతాడు. అంటే ఈ దానిలో న్యాయాధిపతిగా ఉండేటువంటి ఆ అనుభవంతో పాటు తనకున్నటువంటి స్వభావం ఎలాంటిది అంటే కట్ల పాము లాంటి స్వభావం. అది మనిషిని ఎవరిని ఎప్పుడు పడగొట్టాలా, ఎవరిని ఎప్పుడు ఏం చేయాలా, కాటు వేయాలా అనేటువంటి ఈ రకరకాల ఆలోచనలు సరిపనుకున్నట్లుగా ఆ కుయుక్తు కలిగి ఎవరిని ఎక్కకుండా చేయాలి, ఎవరిని పడగొట్టాలి అనే ఆలోచన ఈ దానుకు ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలో ఏం చేయాలి అటువంటి విషయాన్ని కాస్త మనం ఆలోచన చేస్తే దాను ఏమయ్యాడు అంటే త్రవలో కట్లపాము, సర్పం లాంటి వాడు. అంటే సర్పమై దారిలో ఉండి వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని కలుస్తూ కూర్చొని అదిగా పనిగా పెట్టుకున్నటువంటి అనుభవం అని కాదు కానండి. దాని అర్థం ఏంటంటే ఆత్మీయతలో ఎవరైతే ఎదుగుతున్నారో, ఎవరైతే దైవికమైన మార్గాలు నడుస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని వెంబడించేటువంటి ఆ స్వభావాన్ని కలిగి ఉన్నారో ఆ అనుభవంలో ఉండేటువంటి వారిని ఆత్మీయంగా పడగొట్టే గుణాన్ని కలిగిన వాడు. ఆత్మీయతలో ఎదగనివ్వకుండా, గుర్రాన్ని ఎక్కనివ్వకుండా, ఆత్మీయంలో ప్రయాణం ముందు కొనసాగనివ్వకుండా పడగొట్టేటువంటి అనుభవాన్ని కలిగిన వాడు త్రోవలోనే ఉంటాడు. ఆ త్రోవలు ఎవరు తిరిగేదానికి ఒప్పుకోడు. రకరకాలైనటువంటి గుణాలు కలిగిన వ్యక్తిగా ఇతను కనపడుతున్నట్టుగా మనం వాక్యాన్ని చూస్తాం. చూడండి, మీకు ఒక విషయాన్ని గమనిస్తాం. బైబిల్ గ్రంథంలో సంసోను ఉన్నాడు. ఈ సంసోను పుట్టుకకు మునుపు మానోహ అతని భార్య వీళ్ళని దేవుడు దర్శించటం, సంతానం లేని ఆమెకు సంతానం ఇస్తానని చెప్పటం, ఆయన సంసోనుని పేరు పెడతావు, ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని అతను విడిపిస్తాడు, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి న్యాయం తెరుస్తాడు అని చెప్పి ఈ సంసోనును న్యాయాధిపతిగా ఉంచే ఉద్దేశంతో దేవుడు మానోహకు అతని భార్యకు సంతానాన్ని ఇచ్చాడు సంసోనుగా. ఈ సంసోను కారణ జన్ముడు. అతని జన్మకు పుట్టుక కారణం ఉంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులందరూ ఫిలిస్తీన్లకు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయుల్ని ఫిలిస్తీన్లు నడిపిస్తూ ఉన్నారు. అందువలన వాళ్ళ చేతిలో నుండి విడిపించాలి. ఏ విధము చేతనైనా ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చేవాడు ఒకడు ఉండాలి, న్యాయాధిపతి కావాలి అనే ఉద్దేశం చేత దేవుడు సంసోన్ను తన తల్లిదండ్రులకు సంతానముగా సంసోన్ని ఇచ్చాడు. ఈయన పెద్దవాడైన తర్వాత దేవుని కృపలో, దేవుని ఆశీర్వాదంలో ఎదుగుతూ నడుస్తూ ఉన్నాడు. బాగానే ఉంది. ఒకసారి ఏం జరిగింది, సంసోను తను ఉన్నటువంటి ప్రాంతం నుండి తిమ్నాతుకు వెళ్ళాడట. తిమ్నాతుకు అంటే ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్నదాన్ని చూశాడు, ఒక యవనస్తురాలను చూశాడు, నచ్చింది. ఇంటికి వచ్చి ఆ సంగతి తల్లిదండ్రులకు చెప్పాడు. నేను ఫిలిస్తీన్లో ఒక అమ్మాయిని చూశాను, నాకు బాగా నచ్చింది, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటా, మీరు పెళ్ళంటూ చేస్తే నాకు ఆ అమ్మాయిని ఇచ్చి చేయాలి. ఇక తల్లిదండ్రులు అన్నారు, అరే సున్నతి కూడా లేని వాళ్ళు మనుషులు వాళ్ళు ఫిలిస్తీన్లు, పరిశుద్ధత, భక్తి, ఆత్మీయత అంటే ఏంటో తెలియని ఫిలిస్తీన్లు వాళ్ళు, ఇక నీకు ఎవరు లోకంలో పెళ్ళే దొరకనట్టుగా వెళ్ళి వాళ్ళ దగ్గర చేసుకుంటావట్రా అన్నాడు తల్లిదండ్రులు. నాకు నచ్చింది అది అంతే, మీరు చేస్తారా చేయరా, మీరు చేయకపోతే వెళ్ళిపోతా, టవర్ ఎక్కి దూకతా, ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతా అని బెదిరించాలా, మీరు చేస్తారా లేదా నన్నే చూసుకోమంటారా అన్నట్టుగా అడిగితే ఇక ఏం చేద్దాం అన్నట్టుగా తల్లిదండ్రులు కూడా బయలుదేరి వెళ్ళారు. ఈ సంసోను చెప్పిన అమ్మాయిని చూసేదానికి బయలుదేరి వెళ్ళారు. ఈ తిమ్నాతుకు రాగానే మరి తల్లిదండ్రుల్ని ముందు పంపించేసినట్టుకున్నాడు. తర్వాత తను వెళ్ళాడు. ఈ తిమ్నాతు దగ్గరికి రాగానే ఆ ఊరి బయట ద్రాక్ష పొలాలు ఉన్నాయి. పొలాలుంటే ద్రాక్ష తోటలు వేశారు. ఈ ద్రాక్ష తోటల దగ్గరికి రాగానే సంసోను మీదకి ఒక పెద్ద సింహం వచ్చి పడిందట. కొత్త సింహం వచ్చి సంసోను మీద పడేదానికి రాగానే, సంసోనుని చంపేసేదానికి రాగానే అది బొబ్బలు పెడుతూ వచ్చింది. వెంటనే దేవుని ఆత్మ సంసోనుని బలపరచగా బలవంతుడైన వాడొకడు ఒక మేక పిల్లని చీవి చేసినట్లుగా
తన చేతిలో ఏ ఆయుధము లేకుండా సంసోను సింహాన్ని కొట్టి చంపి చీల్చి చాండాడేశాడు. చంపి పక్కన పడేశాడు. పక్కన పడేసి భుజాలు తట్టుకొని నా దెబ్బ పడిందంటే, నా జోలికి వస్తే సింహమైనా సరే అంత ధైర్యం ఉందట్రా, నా లెవెల్ ఏంటి తెలుసా, నా బలం ఏంటో అన్నట్టుగా బల ప్రదర్శన, మాటల ప్రదర్శన ఏమి చేయకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. వెళ్ళారు, వెళ్ళిన పని చూసుకున్నారు, వాళ్ళంతా అయిపోయింది, వచ్చారు. కొంతకాలం తర్వాత ఈ ఫిలిస్తీన్లు తను చూసినటువంటి అమ్మాయిని తీసుకొని రావాలి ఇంటికి అని చెప్పి బయలుదేరి మరలా అదే త్రోవలో వెళుతూ వచ్చాడు. వెళ్ళాల్సి వచ్చింది, అదే ఊరికి త్రోవ. వెళ్ళేటప్పుడు ఏమైంది అంటే, గతంలో నేను వెళ్ళినప్పుడు సింహం వచ్చింది కదా నా మీదకి, సింహం వచ్చినట్టు చంపేదానికి వచ్చింది, నేను దాన్ని చంపేశాను కదా, ఇక్కడక్కడ పారేశాను కదా అని చెప్పి చూడగానే అక్కడ సింహం, చచ్చిన సింహము అంత ఎముకలు గూడు కట్టుకున్నట్టుగా అంత కుళ్ళిపోయి ఎముకలు మాత్రం మిగిలి ఉన్నాయి, అస్థిపంజరం మాత్రం ఎముకలు మిగిలి ఉన్నాయి. దాన్ని చూడగానే దాని నిండా ఏదో గుంపు కదులుతున్నట్టుగా, తిరుగుతున్నట్టుగా ఏంటి అని చూస్తే ఆ ఎముకల లోపల తేనె పట్టు పెట్టింది, తేనెటీగలు తేనె పెట్టి ఉన్నాయి. తేనె పెట్టి ఉందే అని చెప్పాడు. చేయిజాపి దాన్ని కదిలించి ఆ తేనె తీసుకొని కొంచెం తిన్నాడో ఇంటికి తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే సంసోను దాంట్లో చేయి పెట్టాడో తేనె కోసమని అశ్వాన్ని చంపిన దాంట్లో ఎప్పుడైతే దాన్ని చేయి పెట్టాడో సంసోని యొక్క బలము బలహీనమయ్యేదానికి అదే మొదలుపెట్టింది. సంసోని యొక్క పతనానికి కూడా అదే కారణమైంది. కారణం ఏంటి? దాన్ని ముట్టుకుంటే ఎట్లా అయిపోతారా అని అంటే, దేవుడు సంసోను తల్లిదండ్రుల్ని, మానోహాను అతని భార్యను దర్శించినప్పుడు ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏది తినకూడదు, అతని తల మీదకి మంగళకత్తి రానివ్వకూడదు, చచ్చిన దాన్ని ఏది ముట్టకూడదు. ఇతడు పుట్టింది మొదలుకొని, గర్భమున ఉన్నది మొదలుకొని ఏమయ్యాడో దేవుడికి నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుడికి ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని పనుల కొరకు నిర్ణయించబడిన వ్యక్తి అని ఎన్నెన్నో గొప్ప గొప్ప అద్భుతమైన మాటలు, ఆశీర్వాదకరమైన సంగతులు సంసోను పుట్టుకకు ముందు దేవుడే మాట్లాడాడు తన తల్లిదండ్రులతోటి. ఇక ఆ సంగతులన్నీ చెప్పారు, బాగానే ఉంది. ఈ తేనె ఎప్పుడైతే చూశాడో, నేను చచ్చిందని ముట్టకూడదు కదా, నేను అందరిలాంటి వాడిని కాదు కదా, నేను నాజీరు చేయబడ్డవాడిని, నాకు ఒక ప్రత్యేకత ఉంది, నేను అందరిలాంటి వ్యక్తులు కాదు కదా అనేటువంటి ఆ తలంపును కోల్పోయాడు, ఆ విచక్షణ కోల్పోయాడు, ఆలోచన లేదు. కళ్ళ ముందు నచ్చింది, రమ్యమైనది ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో కనబడుతుందో, ఆ వ్యక్తి ఆ కళ్ళ ముందు అందమైనది కనపడినా, ధనమే అయినా, మరి ఇంకేదైనా, మనిషి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, వస్తువైనా, ఒక ప్రాంతమైనా, మరొకటైనా, మరి ఏదైనా ఏమవుతారంటే తనకు దేవుడికి మధ్యలో ఉన్న ఒక నిబంధన మర్చిపోతారు. పరిశుద్ధంగా బ్రతుకుతాను అని చేసిన నిబంధన మర్చిపోతారు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, అన్ని పనులు తినండి, ఆ ఒక్కటి తినొద్దు. అలాగే ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో దుష్టుడు వచ్చి, సాతాను వచ్చి ఎప్పుడైతే భిన్నమైనటువంటి బోధ చేసి మాట్లాడాడో, చూడగానే అది రమ్యంగా కనపడిందంట, కంటికి ఇంపుగా, రమ్యంగా. నిజమే, అది తింటే నేను దేవతలను, దేవుణ్ణి పోలిన వానిగా ఉంటాను అనిపించేటట్టుగా కనపడింది ఆ కంటికి. అంటే ఆ పండు రోజు చూస్తున్నదే, ఆ నిబంధన రోజు ఉన్నదే, వాళ్ళు ఏనాడు నిబంధన మీరలేదు, అన్ని పళ్ళు తింటున్నారు. ఆ ఒక్క చెట్టు పండు మాత్రమే పళ్ళు వాడు తినలేదు. కానీ ఎప్పుడైతే సాతాను మోసపుచ్చే మాటలు వాళ్ళు చెప్పడం విన్నారో, మరుక్షణమే ఆ మాటలు చెవిలో ఉండగానే, ఆ మాటలే చెవిలో తిరుగుతూ ఆ పండు చూడగానే రమ్యంగా ప్రకాశిస్తూ కనపడింది. రోజు కనపడలేదా? ఎప్పుడు చూస్తున్నారు కదా. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన కళ్ళతోటి దేవునికి వ్యతిరేకమైనది వద్దనేది చూస్తాడో, తనను ఆకర్షించేటివి కంటికి కనబడతాయో, కనబడినప్పుడు ఏమవుతుంది అంటే నిబంధన కోల్పోతారు, తను దేవుడితో చేసిన తీర్మానం మర్చిపోతారు, దేవుడితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని దాటేస్తారు. తర్వాత ఏదో పొరపాటైంది ప్రభువా అని సింపుల్గా దాన్ని సర్ది చెప్పుకునేటువంటి పరిస్థితులు పలుమారు మనిషి బ్రతుకులో ఎదురవుతూ ఉంటాయని చెప్పాలి కదండి. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించి చూస్తే, సంసోను ఎప్పుడైతే ఆ చచ్చిన దానిలో పెట్టుకున్నటువంటి తేనె కోసం చేజాపి తన్ని ముట్టుకున్నాడో, అప్పుడే తన నాజీరు దెబ్బతినిపోతుంది. ప్రతిష్ఠించబడే ఒక ప్రత్యేక జీవితం అనేది అదేమవుతుంది, పతనావస్థకు వచ్చిదానికి మొదలైనట్టుగా, కౌంట్ డౌన్ మొదలైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి
ఎప్పుడైతే ఈ వ్యర్థమైన దాన్ని చూశాడో, వ్యర్థమైన దాని వైపు ఎప్పుడైతే ఆయన చేజాపాడో ఏం జరిగింది అంటే సంసోనులో దేవుడి కొరకు ప్రత్యేకించిన అనుభవము అనేది కోల్పోతూ వచ్చాడని చెప్పాలి. సరే, ఇంటికి వెళ్ళాడు, తేనెపట్టు తీసుకొని తల్లిదండ్రులకు ఇచ్చాడు. తేనె తీసుకొని మూతి నిండా పూసుకున్నారు, శుభ్రంగా చేతులు నాకేశారు, ఉన్న వాళ్ళకి పెట్టారు. ఎక్కడిదండి తేనె భలేగా ఉంది, మా అబ్బాయి తెచ్చాడండి, మా అబ్బాయి బలవంతుడు కదా, ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు అని గొప్ప చెప్పుకున్నట్టుగానే ఉంది. కానీ ఇది ఎక్కడిది, ఎక్కడ తీసుకొచ్చావు, ఎక్కడ దొరికింది, దేంట్లో తేనె ఉంటే నువ్వు తీసావో, చెట్టు ఎక్కావా, ఇంకెక్కడన్నా పొట్టలో నుంచి తీసావా, ఏంటి సంగతి అని ఒక ఆలోచన కలిగేటట్లుగా తల్లిదండ్రులు కూడా ఏం మాట్లాడాలా. కొందరు మాట్లాడరు, వాళ్ళకి తీసుకొచ్చి పెడతా ఉంటే చాలు, ఏం చేసినా పర్లేదు, జరిగిపోతూ ఉంటే చాలు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి అనుభవాలు చాలా ఉన్నాయని చెప్పాలి ఈ రోజుల్లో. సరే, మొత్తం మీద ఏం జరిగింది అంటే చచ్చిన దాన్ని ముట్టకూడదు, ముట్టాడు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సంసోను రాకపోకల్లో ఈ మధ్యలో ఒక అడ్డుబండగా ఉండి ఇలాంటివన్నీ ఎదురుపడుతూ నష్టపెడుతూ వచ్చాయో సంసోను యొక్క ఆత్మీయ పతనము అది అంతకంతకు అధికమై దేవుడికి తనకు ఎడబాసిపోయేటువంటి భయంకరమైన ఎడబాటును తీసుకొచ్చి పెట్టింది. ఇటువంటి సమస్యలన్నీ కూడా కలిసి త్రోవలో కట్లపాము దాను ఎక్కేవాడిని, దిగేవాడిని, వచ్చేవాడిని, పోయేవాడిని కాటేస్తూ ఉంటాడు. పని కట్టుకొని వాడు త్రోవలో వాడు వెళ్తున్నట్లే నాతో వాడికి ఏం పని అనుకోవచ్చు కదా, లేదు. రకరకాలైనటువంటి మనస్తత్వాన్ని ఇతను కలిగి ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. న్యాయాధిపతిగా ఉండవలసినటువంటి ఆ స్వభావం ఎక్కడ, త్రోవలో ఉండి కట్లపాముగా ఉండి వచ్చేవాడిని పోయేవాడిని కాటేయడం ఎక్కడ? అందువలన కాటేసినందువలన గుర్రములను ఎక్కువారు వెనుకకు పడిపోతారు. వెనుకబడిపోతే ఏం జరుగుతుంది అంటే ఒకవేళ తనకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండటమో ఈ దానుకి ఇష్టం లేదేమో, ఇతరులు తనకంటే గొప్ప స్థానంలో ఉండటం అనేది చూడలేడేమో. మరి ఏ కారణం చేత అటువంటి స్వభావం వచ్చి ఉండాలి? ఏదో ఒక బలమైన కారణం అంటూ ఉండి తీరాలి. కాబట్టి మన ఆత్మీయతలో మనము ఇతరులు పైకి వచ్చినప్పుడు వాళ్ళకి సహకారులుగా ఉండాలి. కానీ సహకారులుగా ఉండకపోయినా బాధ లేదు, వీడు పైకి వస్తే నన్ను దొక్కేస్తాడేమోని, వీడు ఎదిగితే నా పని అయిపోయిందేనేమోని, వీడు పైకి వస్తే ఎట్లా బాధ, ఏం జరగాలి, నాకు పరిస్థితి ఏమైపోయిద్దో అని ఒకటే బాధ. ఒకటి ఏడుస్తూ ఉన్నాడట 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత. ఏమైందిరా అంటే నేను ఫెయిల్ అయ్యానని నాకు ఏమాత్రం బాధ లేదు. ఏమయ్యింది, నా పక్కన ఉన్నవాడు వాడు పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయినా బాధ లేదు, కానీ వాడు పాస్ కాకూడదు. ఇప్పుడు వాడు బాగుపడిపోతాడు, వాడు పాస్ అయ్యాడు, వాడితో పాటు తిరిగేవుగా, నువ్వెందుకు ఫెయిల్ అయ్యావని తిడతారు అని కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. తీరా అడిగితే నా గురించి ఎడవట్లా, నేను 10 సార్లు ఫెయిల్ అయినా ఏం బాధపడను, నా ఎదురుగా నాతో పాటు ఉన్నవాడు ఎవడు పాస్ కాకూడదు, నన్ను దాటి వాడు ముందుకెళ్ళకూడదు, పాస్ అవ్వకూడదు. ముందుకెళ్ళాడు అనుకో నేను వెనుకబడిపోతా, వాడు బాగుపడిపోతాడు, నేను పాడైపోతా. అందుకని వీడి తీర్పు ఎలాంటిది, ఎలాంటి న్యాయం తీరుస్తాడు? న్యాయాధిపతిగా పెడితే పాస్ అయిన వాడిని కూడా దెబ్బకి ఫెయిల్ చేస్తాడు అన్యాయపు వచ్చుబడి కోసం. రకరకాలైనటువంటి మనస్తత్వాన్ని కలిగిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు బాగుపడకపోయినా బాధ లేదు, కానీ ఎదుటివాడు మాత్రమో బాగుపడకూడదు. వీడు పాడైపోయినా బాధలా, ఎదుటివాడు మాత్రం బాగుపడకూడదు. రకరకాల గుణగణాలు కదండి మనిషి బ్రతుకులో, ఎన్నో రకాల స్వభావాలు. కానీ స్వభావం ఏదైనా మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి అనుకూలంగా ఉంటామో, మనల్ని మనం మార్చుకోగలిగినటువంటి వాళ్ళంగా మనం బ్రతుకుతామో, మన జీవితంలో ఓ గొప్ప కార్యం అనేది దేవుని వలన మనం పొందుకుంటాం. ఒకవేళ ఈ త్రోవలో కట్లపాము వంటి స్వభావాలే కానీ, వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని మెడిమి మీద కొట్టి కాటు వేసి వెనక్కి పడగొట్టే అనుభవాలు కానీ, ఎక్కడినివ్వకుండా ముందుకు వెళ్ళనివ్వకుండా వెనుకలాగే స్వభావాలు ఉంటే వాటిని కాస్త పరీక్షించుకొని మనల్ని మనం సరి చేసుకొని అలాంటివన్నీ పోగొట్టుకోవాలి. అటువంటి మనుషుల విషయమై కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తర్వాత మనం గమనిస్తే దేవుని వాక్యాన్ని చూస్తే దేవుని వాక్యము ఏమని మనకు బోధిస్తుందంటే, మీకు మరో మాట చెప్పనా, ఈ సంసోను కూడా దాను గోత్రికుడే, దాను గోత్రానికి చెందినవాడే. అందుకే సంసోను కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా పనిచేశాడు. ఆయన కూడా దాను కూడా న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ దాను గోత్రంలో నుంచే సంసోను కూడా వచ్చాడు. అందుకే వాళ్ళందరికీ కూడా ఏమైంది,
ఇశ్రాయేలు గోత్రికులకు న్యాయం తీర్చేదానికి వీళ్ళని ఉంచినట్టుగా ఈ దాను తర్వాత ఒకరి తర్వాత ఒకరికి ఇవన్నీ ఈ న్యాయపు తీర్చే న్యాయాధిపతి యొక్క పోస్టులని దేవుడిచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే ఆయన ఏమై ఉన్నాడో న్యాయాధిపతిగా ఉన్నాడు, తర్వాత త్రోవలో కట్లపాముగా సర్పముగా ఉన్నాడు. మరో విషయాన్ని గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఒక మాట రాస్తుందండి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 22వ వాక్యం ఏమని అంటే, దానును గురించి ఇట్లా నేను దాను సింహము పిల్ల, అది బాషాను నుండి దుమికి దాటును. దానును గురించి ఏమంటున్నాడు? సింహము పిల్ల. మొదటేమో న్యాయాధిపతి, తర్వాత త్రోవలో కట్లపాం. ఇప్పుడేమంటున్నాడు? దాను సింహము పిల్ల, బాషాను నుండి దుమికి దాటును. అంటే తను పొందాలనుకుంది ఏదైనా సరే, తను సంపాదించాల్సింది ఏదైనా సరే, ఏదైనా తనకు కావాలనుకుంటే దాన్ని సంపాదించే విషయంలో, పొందే విషయంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి నేను చేరలేనేమో అనుకునేటువంటి విషయాన్ని కూడా సులువుగా దాటగలిగి, సమస్యను దాటగలిగి ఉండే విషయాల్లో సింహం అనుకునేటువంటి స్వభావము, అంత ధైర్యము ఈ దానుకుందని వాక్యం అంటుంది. దాను సింహము పిల్ల. సింహాన్ని గురించి కూడా చాలా మంచి మంచి విషయాలు రాసున్నాయి కదండి పరిశుద్ధ గ్రంథంలో. ఇక్కడ దానిని కూడా సింహపు పిల్లతో పోలుస్తూ ఉన్నాడు. సింహపు పిల్లలట అవి వేట కొరకు గర్జిస్తాయి, తమ ఆహారాన్ని దేవుడి దగ్గర నుంచి సంపాదించుకొని చూస్తాయని చెప్పి లేఖన ముందు రాయబడి ఉంది. ఈయన ఈ సింహము పిల్లకు ఉండేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు. రాసినటువంటి స్వభావం ఏంటి అంటే, బాషాను నుండి దుమికి దాటుతాడు. ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళాలి అంటే తన కోసము, తన అవసరతను బట్టి ఆయన ఏం చేస్తాడు? సింహంలా కూడా మారిపోతాడు. ఇప్పుడు నీతికి, న్యాయానికి, యథార్థంగా ధైర్యానికి ప్రతిగా చెప్పుకునేటువంటి సింహం ఉంది. అపవాది కూడా గర్జించే సింహం అని రాయబడి ఉంది. మరి ఏదైనట్టు? దేని వలన ఏది సంపాదించుకుంటున్నట్టు? ఏ సింహానికి గుర్తుగా మనం బ్రతుకుతున్నట్టు? కాబట్టి మన ఆత్మీయతలో సత్యానిక, అసత్యానిక, న్యాయానిక, అన్యాయానిక, దేనికి మనము ఏమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గ్రహించినటువంటి వాళ్ళమై మనము దేవుడితో నడిచేటువంటి ఆ అనుభవాన్ని కోల్పోక దాన్ని పొందుకునే వాళ్ళుగా, దాన్ని వెంబడించేటువంటి వాళ్ళముగా మనం ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యమో తేటగా కోరుకుంటుంది. కాబట్టి దాను ఏమయ్యాడు అంటే, దాను సింహపు పిల్ల, బాషాను నుండి దుమికి దాటును. ఇలాంటి స్వభావాన్ని దాను కూడా కలిగి ఉన్నాడు. మన ఆత్మీయతలో మనము సత్యము కోసము, ధైర్యం కోసము, సింహానికి ధైర్యం ఎక్కువ కదండి, ధైర్యం కోసము, దేవుడి దగ్గర ఉన్నవి మనం పొందుకునే దానికోసము దేవుని ఎదుట ధైర్యముగా ఉండే మనసు మనకు కావాలి. ఎవరికి ధైర్యముగా ఉంటుంది దేవుని ఎదుట నిలబడేదానికి? మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట నిలబడేందుకు ధైర్యము గల వారు మగదుమని వాక్యం అంటుంది. మన హృదయము మన యందు దోషారోపణ చేయకుండా ఉండాలి. నా హృదయము యథార్థమైనది అటువంటిది అంతరంగంలో నుండి రావాలి. చేసేటివన్నీ చేసి, చేయకూడనివన్నీ చేసి, ఏమీ తెలియదన్నట్టుగా మనమే యథార్థవంతులుగా ఉన్నామనుకోండి, ఒక రోజున దేవుని ఎదుట నిలవలేం మనం. ఇప్పుడు ఆదమావల్ని చూస్తే పండు తిన్నారు, తిన్నాక యథావిధిగా దేవుడు వచ్చాడు. ఆదాం ఎక్కడ ఉన్నావు అనగానే రోజు ఆ దేవుడితో కలిసి నడిచినటువంటి ఆ కుటుంబము ఇప్పుడు ఏమైంది? నీ స్వరం వినగానే నేను పొదల చాటులో దాక్కున్నా. ఎందుకు దాక్కున్నావు? నేను దిగంబరిని కనుక. దిగంబరి అని చెప్పినవాడు ఎవడు? నేను చెప్పలేదే. నువ్వు దిగంబరిగా ఉంటావని చెప్పలేదే. మహిమను ధరింపజేశాను కదా వస్త్రముగా. ఆ మహిమ ఏమైంది? వస్త్రముగా నేను ధరింపజేసిన మహిమ ఏమైంది? నీకు తెలియని దిగంబరత్వం, నీకు తెలిసి దిగంబరమని ఎలా చెప్తున్నావు? ఒకడు ఉన్నాడు, దేవుడి నుంచి నిన్ను తప్పించేవాడు. అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మృంగుతున్నాను వెతుకుతూ ఉన్నాడే. వాడి కంట పడ్డావో, వాడి చేతికి చిక్కావో, వాడి నోట పడ్డావో అయిపోయింది నీ పని. ధైర్యాన్ని కోల్పోయారు, దూరంగా ఉన్నారు. ఈ కయ్యను హేబెలు విషయంలో కూడా దేవుడు కయ్యనుతో మాట్లాడిన మాట ఏమిటంటే, నీవు సత్క్రియ చేయనిడలా పాపము నీ వాకిట పొంచి ఉంటుంది. సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకోవా?
ఎందుకు చాటుగా అన్నట్టుగా నీ మొహం కనపడకుండా చాటుగా ఉన్నట్టుగా ఎందుకు తలదించుకుంటావు? కాబట్టి మన హృదయము మన ఎందో దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట నిలబడేదానికి మనం మంచి మనస్సాక్షి ధైర్యము కలిగిన వాళ్ళ మొత్తం. ఈ మంచి మనస్సాక్షి కలిగి బ్రతికేదానికే మనము న్యాయాన్ని న్యాయముగా అనుసరించి బతకాలి. అన్యాయపు వలన వచ్చేటువంటి దాన్ని ఇష్టపడకుండా న్యాయాన్ని కలిగినటువంటి వాళ్ళముగా న్యాయము చేసేదానికి దేవుడికి ఇష్టం కనుక, ఆయనకి ఇష్టమైంది మనము చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం కనుక మనల్ని మనము న్యాయానికి అప్పగించుకున్న వాళ్ళముగా మనం బ్రతకాలని దేవుని వాక్యం కోరుకుంటుంది. వాటన్నిటికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ మనకు నచ్చినటువంటి వాటిని అన్నట్లుగా మనకు నచ్చిన త్రోవలో మనం ఉన్నామంటే ఒక రోజున ఆ త్రోవలో వెళ్ళేటువంటి వాళ్ళని ఏదో ఒక సర్పమో కట్లపామో దాని లాంటిది ఉండి అది కాటేస్తుంది. కాబట్టి నీ వేసే ప్రతి అడుగు ఏమవ్వాలి అంటే జాగ్రత్తగా నీ వేసే ప్రతి అడుగు ఒక పొరపాటును వేసే ఒక అడుగు నేను వెనక్కి పడజేస్తుందా, మరలా నేను గుర్రాన్ని ఎక్కనివ్వకుండా మరలా ముందుకు పోనివ్వకుండా నేను ఏమైనా నష్టపెట్టగలదా అని ఆచి తూచినట్లుగా అడిగి నువ్వు తెలుసుకొని అడుగు ముందుకు వేయగలిగితే అది ఎంతైనా క్షేమం. కాబట్టి దాను సింహము పిల్ల దుమికి దాటుతాడట. సింహానికి ధైర్యం, అసత్యాన్ని బట్టి కొందరికి వాళ్ళకున్న బలాన్ని బట్టి ధైర్యం, కండ బలాన్ని బట్టి ధైర్యం, గుండె బలాన్ని బట్టి ధైర్యం, బంధు బలాన్ని బట్టి ధైర్యం, ధన బలాన్ని బట్టి ధైర్యం, రకరకాల బలాన్ని బట్టి ధైర్యం. ఒక మాట చెప్పానంటే ఊరు వచ్చేస్తారు. ఒక్క మాట చెప్పానంటే ఒక ఫోన్ కొట్టారంటే మా పేట మాత్రం వచ్చేస్తారు. ఇది చూసుకొని ఈ పని ఎందుకు? ధైర్యం తనకంటూ ఉన్నారని. ఇలాంటి లోకల్లో మనుషుల వల్ల కలుగుతున్నవి ధనం వల్ల కలుగుతున్నటువంటి ధైర్యం కాదు, కానీ దేవునిని బట్టి మనము ధైర్యవంతులమై ఉండాలి. ఆయన హృదయాన్ని అనుసరించి ఎప్పుడైతే ఆయన దృష్టికి యథార్థమైన మార్గంలో నడుస్తామో, ఆయన దృష్టికి యథార్థమైన బ్రతుకుతామో అప్పుడు మనం దేవుని ఎదుట మంచి ధైర్యం కలిగిన వాళ్ళముగా మనం ఉంటాం. కాబట్టి మన ధైర్యము ప్రభువై ఉండాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మరొక మాటని మనం గమనించి చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము 29వ వాక్యంలో ఒక మాట రాస్తుందండి. న్యాయాధిపతులు 18:29లో ఏం రాస్తుంది అటువంటి విషయాన్ని చూస్తే, వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలునకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఈ దాను వంశస్థులు ఉన్నారే వాళ్ళను దానీయులు అని పిలువబడ్డారు. దాను నుంచి కలిగిన సంతానం అన్నమాట. దాను నుండి ఆయన గోత్రము నుండి మొదలైనటువంటి జనాంగం సంతానం. వీళ్ళకి ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. భూమి మీద ఎక్కడ స్థిరమైనటువంటి ప్రదేశం అంటూ ఏమీ లేదు. అప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ అని చూస్తే, వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాల నుంచి అన్ని తిరుగుతూ ఈ లాయిషు అనే పట్టణానికి వచ్చారు. కొందరు లాయిషు అనేటువంటి పట్టణానికి వచ్చి ఆ పట్టణంలో సంచరించి బాగా గమనించారు ఆ పట్టణాన్ని, ఆ పట్టణ ప్రజల్ని. గమనించిన తర్వాత ఏమయ్యారు అని చూస్తే, ఈ పట్టణంలోకి మనం వచ్చి ఏం చేసినా, అధికారం చెలాయించినా, ఏం చేసినా ఎందుకు నీవు అని అడిగేవాడు లేడు. రెండవది అంటే ఎందుకు చేస్తున్నావు నీవు ఈ పని అని ప్రశ్నించేవాడెవడో లేడు. రెండవది మనం ఈ ప్రాంతాల్లోకి వచ్చి వీళ్ళని అవమానపరిచినా, వీళ్ళని ఏం చేసినా మనల్ని అవమానపరిచే వాళ్ళంటూ ఎవరో ఈ పట్టణంలో లేరు. మొత్తం మీద ఈ పట్టణాన్ని మనము మన హ్యాండ్లోకి తీసేసుకోవచ్చు, మన హ్యాండ్ చేసుకోవచ్చు, మన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు ఈ దానీయులు, దాను వంశస్థులు. కొంతమందిని చూస్తే అక్కడక్కడ వింటూ ఉంటాం కదండి, పగలు తిరుగుతారు. కొంతమంది దొంగలు వేరే రాష్ట్రాల నుంచి దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఎంతమంది దిగారు, అక్కడ అంత పెద్ద మూటా దిగింది అని చెప్తా ఉంటారు కదండి. పగలు తిరుగుతారు, ఏ వస్తువులు అమ్ముకునే వాళ్ళ మాదిరిగా అట్లా ఇట్లా తిరుగుతారు, గమనిస్తారు. మనకు తెలియని రీతిలో కొన్ని గుర్తులు పెట్టుకొని పోతారట. రాత్రి బ్యాచ్ మొత్తం వచ్చి వాళ్ళని ఏం చేస్తారు, దోచుకొని పోయేదానికి తెగిస్తారు. ఎంతకని తెగిస్తారు, పరిస్థితులు తారుమారు అయిపోయేటట్లుగా చేస్తారు. ఈ దానీయులు కూడా వెళ్ళి ఆ పట్టణం లాయిషు అనేటువంటి పట్టణం అంతా తిరిగితే అది 4 దిక్కుల విశాలమైన పట్టణం, మంచి పట్టణం.
మనల్ని అవమానపరిచేవాడు లేడు, మనల్ని బెదరగొట్టేవాడు అంతకంటే లేడు. మనం ఏమైనా చేయొచ్చు, మనం ఆడిందే ఆట పాడిందే పాట అని సంతోషపడి వాళ్ళు వెళ్ళి అందరు తీసుకొని మొత్తం మీద ఈ పట్టణానికి వచ్చారు. ఈ పట్టణానికి వచ్చి ఈ పట్టణాన్ని దోచుకొని మొత్తం కొల్లబెట్టి మొత్తము ఇది వాళ్ళ సొంతము అన్నట్టుగా ఈ పట్టణాన్ని మొత్తము వాళ్ళు ఆక్రమించేశారు. మొత్తాన్ని ఆక్రమించేసుకున్న తర్వాత ఏం జరిగింది అని చూస్తే అప్పుడు ఈ మాట మనం చదువుతున్నాం. ఏది? వారొక పట్టణమును పట్టుకొని, అదే ఇలాయిషు పట్టణం, అక్కడ నివసించరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి, యాకోబు సంతానం కదా, యాకోబు కుమారుడైన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. ఆ లాయిషు అనేటువంటి ఆ పేరున్నటువంటి ఆ పట్టణానికి వచ్చారు. వచ్చి ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నారు, అందరినీ గెలిచారు. మాట విన్నవాడిని వదిలేశారు, మాట విన్నవాడిని చంపేశారు. మొత్తం మీద ఏం చేశారు? వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు. ఎక్కడి నుండో వచ్చారు, వాళ్ళకి స్వాస్థ్యము లేదు, స్థిరమైన నివాసము లేదు. కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? ఈ ప్రజలందరినీ బెదరగొట్టేసి వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళు లీడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ పట్టణానికి లాయిషు అని పేరు. ఆ పేరు పోయి ఏమొచ్చింది? దాను అని పేరు పెట్టారు. దాను అనే పేరు, ఆ పట్టణం పేరే ఈ దాను అనేటువంటి పేరు వచ్చేసింది. యాకోబు కుమారుడైన దాను అతని సంతానం ఉన్నటువంటి కారణం చేత. అందుకని చరిత్రలో నేటి వరకు దాను అనేటువంటి పేరు నిలబడిపోయింది. ఈ సమయాలు గురించినటువంటి విషయాలు మనం చదివితే పలుమార్లు బైబిల్ రాయబడినటువంటి మాట దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు. మన భాషలో చెప్పాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అని, ఆ చివరికి ఈ చివరికి అని చెప్పుకున్నట్లుగా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అని చెప్పినట్లుగా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఈ దాను యొక్క పేరు ఆ ప్రాంతానికి పెట్టబడి ఆ ఊరి పేరు మాసిపోయి లాయిషు అనేటువంటి పేరు తొలగిపోయి ఏమైంది? ఈ దాను అనేటువంటి పేరు ఆ పట్టణానికి కలిగింది, దానీయులను బట్టి, దాను సంతతిని బట్టి. కాబట్టి మన ఆత్మ సంబంధమైన అనుభవంలో మనము ఏమై ఉన్నాము అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దాను వలె మనం ఉన్నామా? దాను ఎవరు? ఈ దాను యొక్క విషయాలన్నీ చదివినప్పుడు ఆశ్చర్యం అయిపోయిందండి. నాకైతే ఒక వింత అనిపించింది. ఒక రకమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఇది కాదు, రకరకాల మిశ్రిత జనములాగా అన్ని కలిసినట్టుగా. దాను ఎవరో? న్యాయాధిపతి. దానుని పేరు పెట్టేదానికి కారణం ఏంటి? దేవుడు నా పక్షాన ఉండి నాకు తీర్పు తీర్చాడు, న్యాయం తీర్చాడు, కాబట్టి దాను న్యాయాధిపతి అని పేరు పెట్టింది. న్యాయాధిపతి ఏం చేస్తాడు? న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. న్యాయాధిపతి న్యాయాన్ని న్యాయంగా, అన్యాయాన్ని అన్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఈ దాను ఇశ్రాయేలీల గోత్రికులకు న్యాయాధిపతిగా పనిచేశాడు. దాను న్యాయాధిపతి. దాను త్రవలో కట్లపాము లాంటి వాడు. దాను సింహము పిల్ల వంటి వాడు. దాను ఆ పట్టణానికి తన పేరు పెట్టుకునేంతగా ఆ పట్టణాన్ని ఆక్రమించుకున్నవాడు. మల్టీ టాలెంట్ లాగా, టాలెంట్ అని చెప్పాలా, లేకపోతే రకరకాల విచిత్రమైన స్వభావాలని చెప్పాలా? ఏది ఏమైనా దేవుడికి వ్యతిరేకమైనవి, విరుద్ధమైనవి కాక మన ఆత్మీయతలో మనము దేవుని మనసుకు నచ్చినవి, ఇష్టమైనవి మాత్రమే మనము కలిగి ఉండేటట్లుగా మన జీవితాన్ని మనము దేవునికి ఇష్టంగా మలుచుకోవాలి. కాబట్టి మన ఆత్మీయతలో మన న్యాయం కలిగి బ్రతకాలి. మన ఎదుట ఎక్కేవాడిని పడగొట్టే వాళ్ళముగా మనం ఉండకూడదు. చేతనయిందా సహకరించాలి, సహకరించకపోయినా బాధ లేదు, వాడు పడే ప్రయాసను నిష్ప్రయోజనంగా చేసేటువంటి వాళ్ళముగా మనం ఉండకూడదు. దాను సింహము పిల్ల, దాను సింహము పిల్ల. అది దానికి ధైర్యం ఎక్కువ. మనకు ధైర్యం దేన్ని బట్టి? మనకు కలిగిన దాన్ని బట్టి కాదు, కానీ యథార్థమైన మంచి మనస్సాక్షిని, నిర్దోషమైన హృదయాన్ని బట్టి మనం దేవుని ఎదుట ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. మరి దాను ఆ రోజున తన బుద్ధి బలాన్ని బట్టి, భుజబలాన్ని బట్టి, మనుషుల బలాన్ని బట్టి, దాను గోత్రికులు నట బలవంతులు, యుద్ధానికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు, కాలబలము కలిగినటువంటి శూరులు చాలామంది ఉన్నారట. అందుకని ఆ పట్టణాన్ని అంత గట్టిగా పట్టుకున్నారు, దాన్ని సొంతం చేసుకున్నారు. దానికి ఏది కావాలంటే అది వాళ్ళు వెనకాడకుండా చేయగలిగినటువంటి పరిస్థితి. మన బ్రతుకుల్లో మనం ఏం చేయాలి అంటే, మనము ఎక్కడున్నా మన పేరు పెట్టుకుని ఆ ప్రాంతాన్ని పట్టుకొని
మనం నిలబడినట్లుగా జయించినట్లుగా కాదు, కానీ దేవుని వాక్యాన్ని బట్టి నీవు కలిగిన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీవున్నటువంటి ప్రాంతంలో నీ పేరు ప్రజలకు వినపడాలి. నీ భక్తిని బట్టి, నీ ఆత్మీయతను బట్టి, నీ సత్యమైనటువంటి సత్య ప్రవర్తనను బట్టి. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారండి, ఇలాంటి వాళ్ళు చేయరు. ఎంత అందంగా ఉంది అన్నమాట. వాళ్ళ ప్రార్థనకి వెళ్తారనే కానీ వాళ్ళు చేయడం ఏమీ లేవండి. ఇది ఎలాగుంది? రకరకాల మనస్తత్వాలు, వాటికి తగినటువంటి మాటలు, ప్రవర్తనలు, అంతకు మించినటువంటి భయంకరమైన మన చుట్టూ మనుషుల దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు అన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉండక మనం ఏమవ్వాలి అంటే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవించగలుగుతామో అప్పుడు మనము ఆయన సన్నిధిలో నిలవగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. మన పేరు స్థిరపడిపోతుంది, న్యాయాన్ని కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉండగలుగుతాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలు మీ హృదయాల్లో నా దేవుడు స్థిరపరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనం మోకరించి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఈరోజు దానిని గురించినటువంటి సంగతులు మనం వింటూ ఉన్నాం, ఇంతవరకు విన్నటువంటి విషయాలు మన హృదయంలో మనం ధ్యానం ఉంచుకోవాలి, మన హృదయంలో స్థిరపరుచుకోవాలి. దాని గురించినటువంటి సంగతులు అనేకమైన విషయాలు చరిత్రల బోధిస్తూ ఉంది. వాటిలో కొన్ని విషయాల్ని మనం ఈ పూట ధ్యానించుకున్నాం. రాహేలు దాసి అటువంటి బిల్హా యాకోబున కలిగిన కుమారుడే ఈ దాను. రాహేలు ఆ బిడ్డను ఎత్తుకొని దేవుడు నాకు తీర్పు తీర్చాడు అని న్యాయాధిపతి, దేవుడే నా న్యాయాధిపతి అని అర్థం ఇచ్చేటువంటి దాను అనేటువంటి పేరు పెట్టింది. ఈ దాను పెరిగి పెద్దవాడైన తర్వాత తండ్రి అయినటువంటి యాకోబు తన వృద్ధాప్యకాలంలో కుమారులందరితో పాటు దానును కూడా పిలిచి దానుతో ఈ మాట అంటున్నాడు, దాను, నీవు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉంటావు. ఎందుకు ఉండాలి? నీవు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివి, దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచినటువంటి యాకోబు కుమారుడివి గనుక ఏమవ్వాలి? ఇశ్రాయేలు గోత్రికులకు న్యాయాధిపతిగా నీవు ఉండాలి. న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఆ అనుభవాలు కలిగి ఉన్నట్లు ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మన ఆత్మీయతలో కూడా మనము న్యాయం కొరకు, సత్యం కొరకు నిలబడేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. ఎందుకని? న్యాయము చేయుట యెహోవానగో నాకు ఇష్టమని ఆయన చెప్పాడు గనక. న్యాయము చేయడం అనేది దేవుని స్వభావం. ఆ స్వభావాన్ని పోగొట్టుకొని స్వభావానికి విరోధంగా మనం ఏమీ చేయకూడదు. కాబట్టి మనము న్యాయవంతులముగా మనం ఉండాలి. దాను త్రోవలో కట్లపాము లాంటి వాడు, సర్పము లాంటి వాడు. గుర్రములను ఎక్కేవారిని మెడ మీద కొడతాడు, ఎక్కేవారు వెనక్కి పడతారు. అటువంటి వెనక్కి లాగే స్వభావాలు దానుకున్నట్లుగా మనలో ఉండకూడదు. ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి మంచివో వాటినే కలిగి ఉందామని దేవుని వాక్యం మన ఎడలో కోరుకుంటుంది. దాను సింహము పిల్ల, భాషాను నుండి దుమికి దాటుతాడు. ధైర్యం ఎక్కువ, నేను దాటగలను, గెలవగలను, పొందగలను, జయించగలను, ఏమైనా చేయగలను. ధైర్యం, మన ధైర్యము మనకున్నటువంటి దాన్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి మనకు ధైర్యం. ఆయన ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వారమైన ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారగదు. మన హృదయము మన యందు దోషారోపణ చేయనప్పుడే మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉంటాం. దాను తన కుటుంబీకులందరూ, దాను వంశస్థులందరూ వాళ్ళు వచ్చి లాయిషుకు వచ్చి ఆ ప్రాంతాన్ని గెలిచి జయించి దాన్ని పట్టుకొని ఆ పేరు పోగొట్టి దాను అనేటువంటి పేరు ఆ ప్రాంతానికి పెట్టబడింది. దాను మొదలుకొని బెర్షెబా వరకు నేటి వరకు చరిత్రలో నిలబడిపోయినట్లుగా ఈ దాను వంశస్థులు, దానీయులు ఆ ప్రాంతాల్లో నివాసం ఉండి ఏలినట్లుగా చరిత్ర చెబుతుంది. నువ్వు ఎక్కడుంటే ఎక్కడ బలాన్ని బట్టి నీ స్వాధీనంలో పెట్టుకోనక్కర్లేదు, కానీ నీ యథార్థతను బట్టి నీవు సత్యవంతునిగా ఉన్నప్పుడు, దేవునికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో నీ ఉన్నటువంటి చోట దేవుడు నీకు ఒక గొప్ప పేరును, ప్రఖ్యాతిని, ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభు కలుగజేస్తాడు. ఇటువంటి అనుభవాలన్నీ దేవుడి ద్వారా మనకు కలిగినట్లుగా అందరము ప్రార్థనలు ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీ కృపలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. లేఖనాల్లో నుండి
కొన్ని సంగతులు ధ్యానించుకునే దానికి మీరు మాకు చూపినటువంటి మీ ఉన్నతమైన కృపను బట్టి వందనాలు. దానిని గురించినటువంటి సంగతులు దేవా మీరు మా జ్ఞాపకం చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, మీ గొప్ప నామాన్ని మహిమపరచుకోండి. మీ కృపా కనికరంగా హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మాలో పలు రకాలైనటువంటి బలహీనతలు ఉండకుండా ప్రభువా మేము యథార్థవంతులముగా, న్యాయాన్ని అనుసరించేటువంటి వాళ్ళముగా, మిమ్మల్ని వెంబడించేటువంటి వాళ్ళముగా ఉండేందుకు ప్రతి వారికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని బలపరచండి, కృపతో నింపండి తండ్రి. ప్రతి బలహీనతలో నుంచి విడిపించండి, మీ రెక్కల క్రింద దాచి ప్రతి వారి క్షేమాన్ని కలిగజేసి ఘననామాన్ని మహిమపరచుకోండి. ప్రభా న్యాయం కలిగి బ్రతికేదానికి కృపని ఇవ్వండి, కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ఈ త్రోవలో సర్పం వంటి స్వభావాలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరి హృదయంలోనైనా ఇటువంటి దుష్ట హృదయం ఉన్నట్లయితే అది దేవుని యొద్దకు చేరనివ్వదు గనక అటువంటి హృదయాలన్నింటినీ మీరు దర్శించి నూతనపరచమని వేడుకుంటున్నాం. కృపగల మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సింహం వంటి మంచి ధైర్యం కలిగి మీ ఎదుట నిలబెట్టేటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ఉన్నా తండ్రి ఈ దానీయులు నివసించినందువల్ల ఆ ప్రాంతానికి దాను అని పేరు చరిత్రలో స్థిరపడిపోయినట్లుగా ఎక్కడున్నా మీ బిడ్డల్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి. మిమ్మల్ని బట్టి ఒక మంచి పేరు, మీ ప్రేమను బట్టి, మీ నెమ్మదిని సమాధానాన్ని బట్టి దేవుని బిడ్డలు అనేటువంటి ఒక సాక్ష్యము ప్రజలందరి మధ్యలో పొంది స్థిరపరచబడినటువంటి అనుభవాలను ప్రతి వారిని నడిపించమని, ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు ప్రతి హృదయంలో స్థిరపరచండి, బలపరచండి, ఘననామాన్ని మహిమపరచుకోమని సమస్త గణిత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ రాకడ కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మహిమ పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొంది వాక్యం విన్న ప్రతి వారికి ఆయన కృపాక్షేమం సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభునామల్లో వందనాలండి.